मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। ద జాయస్ పాత్. ఈ పుస్తకంలో నిన్నటి రోజున బాబా స్త్రీ మండలి వారిని మైసూరు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ మణికి చెవి ఆపరేషన్ జరిగింది. ఆ విషయాలు మనం నిన్న తెలుసుకున్నాము. ఈ ఆపరేషను జరిగినప్పుడు ఒక అద్భుతం జరిగిందట, ఒక విచిత్రం జరిగింది. అదేమిటి అంటే, ఆపరేషన్ జరిగే సమయంలో మణికి ఒక విచిత్రమైన అనుభూతి పొందిందట. ఆమె తర్వాతి రోజుల్లో చెప్పేది. ఆపరేషన్ రూమ్లో పైన వెంటిలేటర్లు ఉంటాయి ఎత్తుగా. ఆ వెంటిలేటర్ కిటికీ మీద తాను కూర్చుని ఉన్నట్లు, కిందకి చూస్తూ తనకు డాక్టర్లు ఆపరేషన్ చేసినటువంటి విషయమంతా కూడా గమనించిందట. ఇది ఆమె ఆ విచిత్రమైన అనుభవాన్ని గురించి చెప్తూ ఉండేది. అయితే నిజానికి ఒక సీరియస్ ఆపరేషన్ అది. అందులో ఆమెకు ఎక్కువ రక్తం కూడా పోవడం వలన ఎక్కువ రోజులు హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అలా కొంతకాలం మణి హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. నాజా ఆమెకు తోడుగా ఉండేది. మెహ్రా, ఖుర్షద్ మొదలైన స్త్రీ మండలి వారు ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టేవారు. బాబా హాస్పిటల్కు ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము ఆ కారులోనే వస్తూ ఉండేవారు. మెట్లు ఎక్కి మణి గదిలోకి వెళ్ళి ఆమె బెడ్ పక్కన కూర్చుని ఆమెకు సపర్యలు చేసేవారు. మణికి బాబా సూప్ అందించేవారు. కొంచెం సూప్ని స్పూన్తో ఆమె నోటికి అందించేవారు. ఆ దవడ వెనుక ఆపరేషన్ కారణంగా ఆ బిగుసుకుపోయింది. అందులో ఆ రోజుల్లో ఆపరేషన్ అనేది కొంచెం కఠినంగానే ఉండేది. ఈ రోజుల్లో లాగా ఇంత టెక్నాలజీ పెరగలేదు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు విశ్రాంతి కావాల్సి వచ్చేది రోగికి. అందువలన ఆమెకు తినడం కష్టమైంది, నోరు తెరవడం కూడా కష్టమైపోయేది. బాబా జాగ్రత్తగా స్పూన్తో ఆమె నోటి దగ్గరకు ఉంచేలాగా ఒక ఆరెంజ్ జ్యూస్ కానీ లేదా ఈ సూప్ కానీ ఇచ్చేవారు. కొంచెం కొంచెంగా నోట్లో పోసేవారు. కొంచెం తగ్గిన తర్వాత ఆమె నోరు తెరిచేంతగా కొంచెంగా కోలుకున్న తర్వాత బాబా యాపిల్ తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలు చేసి నోటికి అందించేవారు. అన్నీ తినిపించేవారు. నమలడం చాలా కష్టంగా ఉండేది మణికి. కానీ బాబా తినిపిస్తున్నారు కాబట్టి కొంచెం ఆ బాధనంతా కూడా ఓర్చుకుని కష్టపడి తినేది. కానీ నాజా పెడితే మాత్రం ఏమాత్రము తినలేకపోయేది. బాబా ముందుగానే, అంటే ఎక్కడికి వెళ్ళినా తన యొక్క విషయాన్ని ఎవరికీ చెప్పనిచ్చేవారు కాదు. అలాగే అక్కడ డాక్టర్లకు, నర్సులకు కూడా తనెవరో చెప్పవద్దని బాబా వాళ్ళకి సూచించారు. నేనెవరో వాళ్ళకి చెప్పకండి, నా పేరు కూడా చెప్పవలసిన అవసరం లేదు, ఏమీ చెప్పకండి అని చెప్పారు. మణిని ఎవరైనా అడిగితే ఆయన ఎవరు అని అడిగితే నా సోదరుడు అని చెప్పేది. కానీ బాబాని చూసినటువంటి అక్కడ ప్రతి వాళ్ళు ఆయనకు ఆకర్షితులయ్యారు. డాక్టర్లకు వీళ్ళ గురించి అర్థమయ్యేది కాదు. ఏమిటి ఆయన చూస్తే ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, వీళ్ళేమో కటిక పేదరికంలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు సాధారణమైనటువంటి రోగికి సంబంధించిన వాళ్ళు కారు, వీళ్ళెవరో వేరే
అంటే ఎక్కడో నివసించేటటువంటి వాళ్ళు లేదా ఒక పవిత్రమైనటువంటి ఆహ్, పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళు ఊహించుకునేవారు. సాధారణమైనటువంటి రోగుల్లా మాత్రం లేరు అని వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళు చాలా అంటే మణి, అలాగే నాజా వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు చాలా కటిక నిరుపేదలుగా ఉండేవారు. మెహ్రా అలాగే ఖుర్షద్ వీళ్ళ నాజాకు, మణికి భోజనం పంపించేవారు. ఒక క్యారియర్‌లో పంపించేవారు. మనకి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో క్యారియర్‌లు గుర్తుకొస్తే ఇత్తడి, తర్వాత రోజుల్లో స్టీలు. ఆహ్, ఒకదాని మీద ఒకటి గిన్నెలు ఉండేటటువంటి ఆ క్యారియర్‌కి దాన్ని గట్టిగా పట్టి నొక్కి ఉంచేందుకు ఒక స్టాండు, దానికి ఒక స్పూన్ లాంటి కొక్కెము ఉండేది. అది ఆ కొక్కెం కూడా ఆ క్యారేజీకి లేదట. దానికేదో పిన్నో ఏదో పెట్టేవారు. నాజా పడుకునేందుకు రగ్గు తెచ్చుకుంది. ఆ రగ్గు కూడా పూర్తిగా అతుకుల బొంతలాగా ఉంది. ఆమె తాగే కప్పుకి హ్యాండిల్ కూడా లేదు, విరిగిపోయింది. అలాంటి కప్పుతో టీ తాగేది. అలాగే ఆమె వాడేటటువంటి స్పూన్ కూడా వంకరపోయినట్లుగా కనిపించింది. అంటే ఇదంతా కూడా డాక్టర్లకి, నర్సులకి వీళ్ళ పరిస్థితి అమ్మో! వీళ్ళు చాలా నిరుపేదలు అనేటటువంటి పరిస్థితి కనిపించింది వాళ్ళందరికీ. కానీ డాక్టర్లు బాబాని చూడగానే ఈయనెవరో ఒక మహానుభావుడై ఉంటాడు. సాధారణ వ్యక్తి కాడు. ఆయన ఆహార్యం చూసి, ఆయన యొక్క ఆహ్, మూర్తి మూర్తిమత్వం చూసి బాబాను వాళ్ళు బేరీజు వేసుకోగలిగారు. సాధారణ మానవుడు కాదు అని మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు. తర్వాత బాబా వాళ్ళ దగ్గరికి కబురు పంపించారు. మణికి ఇచ్చినటువంటి గది, అలాగే మందులు వీటికి హాస్పిటల్ వాళ్ళు ఖర్చు పెట్టొద్దు. నేను ఇస్తాను అని కబురు పంపించారు. అప్పుడు మరీ వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఇదేమిటి మణి కానీ, ఇతరులను కానీ చూస్తే వాళ్ళు చాలా కటిక నిరుపేదలుగా కనిపిస్తున్నారు. బాబా మరి వీటికన్నిటికీ ఆపరేషన్ ఖర్చులు ఇస్తాను అని చెప్పారు. ఇదేమిటో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అందరూ కూడా బాబాకు ఆకర్షితులయ్యారు. అది మాత్రం నిజం. ముఖ్యంగా నర్సులు బాగా బాబాకు ఆకర్షింపబడ్డారు. వారు నాజాను అడిగేవారట ఆయన ఎవరు అని. ఆమె మణి ఉంది కదా! మణికి సోదరుడు అని చెప్పేది. అయితే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగేవారు. నాజా ఓ అదా! ఆయనకు చాలా సిగ్గు అని మాత్రమే చెప్పింది. ప్రతిరోజు బాబా కారు హాస్పిటల్‌లోకి రాగానే నర్సులందరూ కూడా అలర్ట్ అయ్యేవారు. అందరూ కలిసి నిలబడి బాబా మెట్లు ఎక్కేటప్పుడు చూడ్డానికై తాపత్రయపడేవారు. ఆయన వైపు చూస్తున్నట్లుగా కాకుండా వాళ్ళ పని నిమిత్తమై అటు ఇటు తిరుగుతున్నట్లుగా ప్రవర్తించేవారు. కానీ చూసేది బాబానే. బాబా మణి గదిలోకి వచ్చాక ఈ నర్సులందరూ కూడా ఎలాగైనా మరొక్కసారి బాబాను చూడాలి అంటూ ఏదో ఒక వంక పెట్టుకుని మణి గదిలోకి వస్తుండేవారు. దాన్ని ఇక్కడ వివరిస్తుంది హెదర్ నాడెల్. బాబాని చూడ్డానికి లోపలికి వస్తూ ఒక నర్సు నాజాను అడిగేదట. నర్సు రోజీ ఇక్కడ కాని వచ్చిందా అని ఆమెను వెతుకుతున్నట్లుగా లోపలికి వచ్చి అడిగేది. నాజా ఆమె ఇక్కడ లేదు అని చెప్పేది. ఆమెకు నిజంగా బాగా తెలుసు ఆ సమయంలో ఆ నర్సు ఇక్కడికి రాదు అని. కానీ అవునా అలాగా అంటూ ఇటు అటు తిరుగుతూ సాధ్యమైనంత వరకు ఎంతసేపు బాబాని చూడగలిగితే అంతసేపు చూసి వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు ఆ తర్వాత మరొక నర్సు వచ్చేది. నా థర్మామీటర్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయానా అంటూ వెతకడానికి వస్తున్నట్లుగా కనిపించేది. అలా వెతకడానికి వస్తూ బాబాని చూస్తూ ఉండేది. లేదు ఇక్కడేమీ లేదు అని నాజా చెప్పేది. నిజానికి మణికి ఆ రోజు జ్వరం కూడా చూడలేదు. అందువలన థర్మామీటర్ ఇక్కడ ఎందుకు మర్చిపోతుంది?
అంటూ ఆమెకు తెలిసే ఇలా వచ్చింది అని నాజా మణి చెవిలో గుసగుసలాడేది. మరొక నర్సు వచ్చేది. ఆ నర్సు ప్రేమ అనే నర్సు ఇక్కడ ఉందా అని అడగడానికి వచ్చేది. లేదు అంటూ నాజా సమాధానం చెప్పేది. ఇది కూడా ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చింది అన్నట్లుగా నాజా గ్రహించి మణికి నెమ్మదిగా చెప్తూ ఉండేది. అలా లోపలికి వస్తూ, వెడుతూ బాబా ఉన్నంతసేపు ఆ గది చుట్టూనే ఈ నర్సులందరూ తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు నిజానికి ఎంతో ప్రేమ, సేవ అందించేటటువంటి నర్సులు. అంకిత భావంతో శుభ్రంగా, ఇష్టపూర్వకంగా తెల్లని వస్త్రాలు ధరించి, చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ సేవను అందించేందుకు సిద్ధంగా ఉంటారు. అలాగే మణికి రోజీ అనే నర్సు చాలా దగ్గరైంది. అంటే బాబా కారణంగా. ఆమె నిజానికి మణికి అటెండ్ అయ్యేది కాదు. చిన్న పిల్లల వార్డుకి ఆమె ఇన్‌చార్జి. పుట్టిన పిల్లలను చూసుకునేది. ఆ వార్డు మణి గదికి కొంచెం దూరంలో ఉండేది. నిజానికి ఆమె ఎవరూ చెయ్యని పని అంటే ఆమెకు ఏమని అంతర్ప్రేరణ ఏమని కలిగిందో మనకు తెలీదు కానీ, మణి దగ్గరకు అంటే బాబాను చూసిన దగ్గర నుండి మణి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుంటూ ఉండేది. ఆ తర్వాత బాబా ఆ గదిలో ఉన్నప్పుడు, మణి గదిలో ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేసింది అంటే, పిల్లల వార్డుకు వెళ్ళిపోయి కాసేపయ్యాక ఆ రోజు పుట్టిన బిడ్డను లోపలికి తీసుకొచ్చేది. మణి గదికి తీసుకొచ్చేది. అలా ఆ బిడ్డను తీసుకొచ్చి నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను బాబాకు అందించేది. మాటలు కూడా ఉండేవి కావు. కేవలము బాబాకు అందించి ఊరుకునేది. బాబా ఆమెకు వేసి చిరునవ్వుతో చూసేవారు. మౌనంగా ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకునేవారు. ఆ బిడ్డ చిటికెన వేలు తీసుకుని నెమ్మదిగా ఆడించేవారు. బిడ్డకేసి చూస్తూ మనం ఎలాగైతే బిడ్డను ఎలా ముచ్చట్లాడతామో అలా మౌనంగా ఆ బిడ్డ ముఖంలోకి చూస్తూ ఆయన తన ముఖంలో భావాల్ని ప్రకటించేవారు. అలా ముచ్చటించేవారు. తిరిగి ఆ బిడ్డను ఆ నర్స్ అయినటువంటి రోజీకి ఇచ్చేవారు. ఆమె తిరిగి ఆ బిడ్డను పిల్లల వార్డుకి తీసుకుని వెళ్ళిపోయేది. కొన్ని నిమిషాలకు మరో బిడ్డను తీసుకొచ్చేది. ఆ తర్వాత మరో బిడ్డ. ప్రీమెచ్యూర్ బిడ్డలను కూడా 1, 2 సార్లు ఆమె బాబాకు అందించేది. బాబా యొక్క ప్రేమ, ఆశీస్సులు ఆ బిడ్డలకు కలగజేసేది. కానీ ఒకరోజు మాత్రం ఈ ఈమె ప్రవర్తన మరింత ఎక్కువగా కనిపించింది. ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డ, ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డ అలా తీసుకువస్తూనే ఉందట. ఎప్పుడు దీనికి ముగింపు అని నాజా, మణి ఎదురు చూస్తున్నారు. బాబాతో ఉండేందుకు వీళ్ళకి వీలు కలగటం లేదు. అలా ఆ రోజు తీసుకొచ్చిన బిడ్డలను లెక్క వేస్తే 12 మంది బిడ్డలయ్యారు. 12 మందిని తీసుకొచ్చి బాబా చేతికి అందించి, బాబా ప్రేమ, ఆశీస్సులు ఆయన యొక్క చిరునవ్వు పొందుపరుచుకున్నటువంటి ఆ బిడ్డలను తిరిగి ఆ వార్డుకు తీసుకువెళ్ళింది. ఇదంతా నమ్మలేకపోయేవాళ్ళం. వాళ్ళే నమ్మలేకపోయేవారు. ఇది మనం మణి స్వయంగా చెప్తున్న విషయం కాబట్టి మనకు నమ్మకం కలుగుతుంది. నాజా అందిట. ఇంక ఈ రోజంతా ఈమె ఇలా తీసుకొస్తూనే ఉంటుంది. దీనికి అంతం ఉండదా అని భావించింది. కానీ బాబా ముఖంలో ఎక్కడా అసహనం కానీ, ప్రేమ చూపించడంలో తక్కువ ఎక్కువలు కానీ ఎప్పుడూ వాళ్ళకి కనిపించలేదు. 50 మందిని తీసుకువచ్చినా బాబా అలాగే ప్రేమను కురిపిస్తారు అనే విధంగా బాబా ఉన్నారు. ఈ విషయాన్ని మణి చెప్తూ అంటే మెహరాబాద్ వచ్చినటువంటి ప్రేమికులకు చెప్తూ ఉండేది. చెప్తూ ఇప్పుడు బాబా దర్శనానికి వచ్చినటువంటి మీలో కొద్దిమందైనా ఆనాడు బాబా తన ఒడిలో పెట్టుకున్న పిల్లలై ఉంటారేమో, ఉండవచ్చు సుమా అని చెప్పేది.
తర్వాత మణి కొంచెం బాగా కోలుకుంది. బాబా రోజుకి ఒక్కసారి మాత్రమే హాస్పిటల్‌కి వచ్చేవారు. కానీ నర్సులు మాత్రం రోజూ ఎదురు చూసేవారు. ఆయన 2 పూట్లా వస్తే బావుంటుంది అని. ఈ నర్స్ రోజీ మాత్రం బాబా రాక కోసం ఎదురు చూస్తూ, రాకపోయేసరికి "ఏమిటి మీ బాబా ఈరోజు రాలేదు" అని అడిగేది. నాజా చెప్పేది, "ఆయన చెల్లెలు బాగా కోలుకుంది కదా! మధ్యాహ్నం వస్తారు" అనేది. ఆమె ముఖం వాడిపోయేది. "ఓహ్! కానీ ఆయన రోజూ వస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము" అని చెప్తూ ఉండేది. ఇలా బాబా ఎవరో తెలియదు వాళ్ళెవరికీ కూడా. దైవీ మానవుడని లేదా ఇప్పుడు మనం అర్థం చేసుకున్న విధంగా బాబాని ఎవరూ కూడా వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరికీ తెలియని పరిస్థితి. ఒక ప్రదేశం అంటే వాళ్ళు ముఖ్యంగా ఈ సేవనందించే నర్సులందరూ కూడా క్రైస్తును ఆరాధిస్తారు. కొంతమంది హిందువులు కూడా ఉంటారు. కానీ బాబాను చూసిన క్షణం నుండి వాళ్ళల్లో ఒక అంతరంగమే ప్రేరణ కలిగింది అని చెప్పవచ్చు. ఆయన ప్రేమ అంటే మౌనంగా అందించే ఆయన ప్రేమ కానీ, ఆ మౌన సంభాషణలు కానీ, ఆ మౌనంగా ఆడే ఆటలు ఇవన్నీ కూడా వాళ్ళల్లో మేమంతా ఎప్పుడూ చూసాము అని మణి చెప్తూ ఉండేది. తర్వాత పశ్చిమ దేశ స్త్రీలు, పశ్చిమ దేశం నుండి అంటే 1936, 37 సంవత్సరాల ప్రాంతంలో పాశ్చాత్య దేశీయుల్ని బాబా ప్రేమికులు ఎంతోమంది నాసిక్ రావడం జరిగింది. ఆ సంగతుల్ని ఇక్కడ ముచ్చటిస్తోంది మణి. అది 1936వ సంవత్సరం. మణి అలాగే ఇతర స్త్రీ మండలి వారందరికీ అది ఒక గొప్ప సమయం అని చెప్పచ్చు. ఆ సంవత్సరమే మణి చనిపోవలసినటువంటి పరిస్థితి వరకు వెళ్ళి తిరిగి కోలుకుంది. అలాగే ఆమె అంటే మణి తర్వాత కొంతమంది మండలి స్త్రీలతో కలిసి బాబాతో కలిసి విదేశీ ప్రయాణాలు కూడా చేసింది. ఆ సంవత్సరం చివరిలో కొంతమంది బాబాకు సన్నిహితులైనటువంటి పాశ్చాత్య మహిళలు ఇండియా రావడం జరిగింది. మహిళలే కాకుండా కొంతమంది పురుషులు కూడా వచ్చారు. నాసిక్‌లో ఉన్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా మెహరాబాద్ తీసుకొస్తూ ఉండేవారు. ముఖ్యంగా స్త్రీలను మెహరాబాద్ కొండ మీదకి తీసుకొచ్చి, ఇక్కడ వాతావరణం అంతా కూడా చూపించేవారు. ఆ తర్వాత ఆ పాశ్చాత్య స్త్రీలలో కొంతమంది ర్యానో, ఎలిజబెత్, కిట్టి వీళ్ళందరూ కూడా చాలా రోజులు ఈ మెహరాబాద్ కొండ మీద నివసించారు కూడా. వారిని మణి వెస్టర్న్ సిస్టర్స్‌గా పిలిచేది. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో మణికి ఈ చెవి సమస్య, అలాగే ఇతర సమస్యల నుండి బయటపడ్డాక బాబా అన్నారు, "ఈ మైసూరు నాకు చాలా తలనొప్పి కలిగిస్తోంది. కంట్లో నలకలా తయారైంది" అని అక్కడ నుండి మకాం ఎత్తివేశారు. జూన్‌లో మైసూరు ఆశ్రమం మూతపడింది. స్త్రీ మండలి వారిని పాత నివాసమైనటువంటి మెహరాబాద్ కొండ మీదకు తీసుకొచ్చేశారు. అక్కడ వాళ్ళు మామూలుగా ఇంతకుముందు ఎలాగైతే ఏకాంతంగా ఉన్నారో, అలాగే ఇప్పుడు కూడా ఆ ఈస్ట్ రూమ్‌లో నివాసం ఉండసాగారు. ఆలోగా బాబా రాహురిలో మస్తుల యొక్క పిచ్చివారి యొక్క ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. క్రిస్టమస్ రోజుల్లో పాశ్చాత్యులందరూ కూడా ప్రత్యేకంగా వారి కోసం నిర్మింపబడినటువంటి నాసికాశ్రమానికి వచ్చారు. అదే అందమైన మెహర్ రిట్రీట్. కొంతకాలం అయ్యాక వాళ్ళు అక్కడ కొంత ఆ పరిస్థితిని అవగాహన చేసుకుని, అందులో పాశ్చాత్య దేశం నుండి ఒకేసారి ఇండియా రావడం జరిగింది వాళ్ళందరూ. వాళ్ళందరికీ అక్కడ పరిసరాలు, అక్కడ వాతావరణము, అక్కడ యొక్క పరిస్థితులు ఇవన్నీ కొంతవరకు అలవాటయ్యాక వాళ్ళని మెహరాబాదు,
అలాగే రాహోరి ఈ ఆశ్రమాలకి తీసుకొచ్చేవారు. ఆనాటి విషయాన్ని మణి ఇలా వివరిస్తోంది. బాబాతో జీవితం అంటే అది ఒక దివ్య జీవనం, ఒక దివ్య నాటకం అని చెప్పవచ్చు. అందులో వైవిధ్యభరితమైనటువంటి కార్యకలాపాలుంటాయి, విభిన్న సన్నివేశాలుంటాయి, మారిపోయే పరిస్థితులుంటాయి. అయినా నిజానికి ఈ నాటకానికి అంతా నిర్మాత ఆయనే, దర్శకుడు ఆయనే, రచయిత ఆయనే. మేము చేసేదల్లా ఆయన చెప్పింది చెయ్యడమే. ఆయన సూచనలు ఎంత కఠినమైనా పాటించడమే. అలా కఠినమైనటువంటి మార్గాన్ని నేర్చుకుంటూ అప్రమత్తంగా ఉండడమే మేము చెయ్యవలసింది. బాబా నాసిక్‌లో ఉండేటటువంటి ఆ పాశ్చాత్య ప్రేమికుల కొరకు ఆశ్రమం స్థాపించారు. ఆ తర్వాత వీళ్ళని చూసేందుకు వీళ్ళని మెహరాబాద్ తీసుకొచ్చారు. అంతకుముందే వాళ్ళందరికీ స్త్రీ మండలి వారి గురించి బాబా చెప్పి ఉన్నారు. ఏకాంతవాస జీవితం, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, పరాయి పురుషుల్ని చూడటం లేదు, పరాయి పురుషుల యొక్క పేర్లు కూడా వినకుండా వాళ్ళు కఠినమైనటువంటి ఏకాంతవాసంలో ఉన్నారనే విషయం ముందే బాబా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏకాంతవాస జీవిత దృశ్యమంతా కూడా మారిపోయింది అని చెప్తోంది మణి. ఎందుకు అంటే ముందరే వీళ్ళకు కూడా బాబా చెప్పారు, వాళ్ళు పాశ్చాత్య దేశాల నుండి స్త్రీలు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంత వాళ్ళకి ఎలాగైతే ఇష్టమో, అంటే పాశ్చాత్య దేశాల్లో ఎంత గొప్పగా ఉంటారు అంటే ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, అలా మీరు కూడా సహజంగాను వాళ్ళకి నచ్చినట్లుగాను ఉండడం నేర్చుకోవాలి అని చెప్పారు. ఇది వీళ్ళకి ఎంతగానో ఉత్తేజాన్ని ఇచ్చింది. వాళ్ళు ప్రతిదాన్ని గొప్పగా ఉత్తమంగా చేయడానికి వాళ్ళ వంతు కృషి చేశారు. బాబా కూడా చాలా సంతోషించారు. నాజా, ఖుర్షద్ వీళ్ళు మణి దగ్గర కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించారు. అంటే పాశ్చాత్య స్త్రీలు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం కొంచెం మాటలైనా ముక్కలుగా అయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని మణి దగ్గర వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవారు. ఈ పాశ్చాత్య స్త్రీలకు ఈ కఠినమైనటువంటి ఏకాంతవాసం గురించి తెలుసు. వాళ్ళు మెహ్రా వద్ద ఎంత జాగ్రత్తగా మెలగాలో, పురుషుల పేర్లు ఉచ్చరించకుండా ఎలా మాట్లాడాలో ముందరే వాళ్లకు బాబా హెచ్చరించారు. ఒకసారి గొప్ప తమాషా జరిగింది అని చెప్తోంది మణి. డేలియా ఆ రోజు ప్రత్యేకంగా మెహ్రా కోసం ఎన్నో విషయాలు చెప్తూ, ఆమెకు గుర్రాలంటే ఇష్టం కాబట్టి పాశ్చాత్య దేశాల్లో గుర్రాలు ఎంత గొప్పగా ఉంటాయో వాటి గురించి చెప్తోంది. అలా చెప్తూ మధ్యలో కౌబాయ్ అనే పదం వాడింది. అంటే గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉండేవాళ్ళని కౌబాయ్స్ అంటారు. ఆ కౌబాయ్ గురించి, అంటే కౌబాయ్ అనే మాట అనుకోకుండా ఆమె నోటి వెంట వచ్చేసింది. అంతలోనే ఆమె తన పొరపాటును గ్రహించి ఆ పదం పూర్తిగా రాకుండా నోటి దగ్గర చప్పట్లు కొడుతూ, ఓ నా ఉద్దేశం అది కాదు, కౌ గర్ల్స్ అని బాయ్‌ని గర్ల్ కింద మార్చేసింది. అది బాబాకు కూడా వినోదం కలిగించింది. అంటే ఎంత అప్రమత్తంగా ఉన్నారు పాశ్చాత్య వనితలైనప్పటికీ కూడా, బాబా ప్రేమికులైనప్పటికీ కూడా మెహ్రా దగ్గర వాళ్ళు ఎలా మసలాలో వాళ్ళు అప్పటి నుండి ట్రైనింగ్ పొందారు అని అర్థమవుతుంది. మెహ్రాబాద్‌కు తొలిసారి వచ్చినటువంటి స్త్రీ అయినటువంటి రానో గురించి ఇక్కడ మణి చెప్తోంది. ఒకసారి బాబా రానోని అడిగారు, నీకు
ఇదంతా ఈ వాతావరణం చూస్తే, ఈ మెహరాబాద్‌లో ఈ స్త్రీలు ఉండేటటువంటి ఏకాంత ప్రదేశము ఇవన్నీ చూస్తే నీకేమనిపించింది అని అడిగారు. ఆమె చెప్తోంది, "బాబా చాలా బాగుంది. కానీ నాకు మాత్రం కాదు. ఇలా ఉండడం నా వల్ల కాదు." ఈ రకమైన జీవితం గడపడం చూసి ఆమె నిజంగా బాధపడిందట. ఎలా గడుపుతారు వీళ్ళందరూ? ఇంత కఠినమైనటువంటి ఏకాంతవాసం గడపాలా ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటప్పుడు అని ఆమె చాలా బాధకు లోనైంది వీళ్ళ యొక్క పరిస్థితిని చూసి. అయినా తర్వాత ఆమె జీవితాంతం ఇక్కడ ఉండడానికే నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆమె బాబాతో జీవితం గడపాలని కోరుకుంది. మెహరాబాద్ తొలిసారి దర్శించినటువంటి రాను తన డైరీలో ఇలా రాసుకుందట. ఆనాడు మేమంతా ఉదయం 3 గంటలకే లేచి సిద్ధమయ్యాం. 7 గంటలకల్లా మెహరాబాద్ చేరుకున్నాం. అక్కడ మెహరాబాద్ కొండపై నివసిస్తున్నటువంటి స్త్రీ మండలిని చూసేందుకు వెళ్ళాం. చుట్టూ దడి కట్టబడినటువంటి ఆవరణలోకి అడుగు పెట్టగానే నాకు ఎంతగానో ఆశ్చర్యం కలిగింది. ఆ స్త్రీలందరూ అంతటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని నిత్యము ఎలా గడుపుతారో నాకు అర్థం కాలేదు. బాబా ఆదేశాలకు అనుగుణంగా ఖచ్చితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ చిన్న ఆవరణను దాటి ఎప్పుడూ వాళ్ళు బయటికి రారు. చాలా సంవత్సరాలు బాబా తప్ప మరో మానవుని కూడా ఎరగరు. అంతకు ముందెప్పుడో కట్టబడినటువంటి నీళ్ల ట్యాంకు అది. అలాంటి రాతి కట్టడం వాళ్లకు నివాసయోగ్యంగా మారిపోయింది. అన్నీ ఖచ్చితమైనటువంటి నిబంధనలు. అలాంటి నియమ నిబంధనల మధ్య వాళ్ళు జీవితం గడుపుతున్నారు. వాళ్ళు అలాంటి కఠినమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతగానో బాబాను ప్రేమిస్తున్నారు. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ ప్రేమ అప్రతిహతంగా బాబాకు పంచుతున్నారు. ఆ ప్రదేశం నిజానికి సముద్రపు అలలు వచ్చి బీచ్‌ని ఎంత శుభ్రం చేసేస్తుందో అలాంటి ప్రేమ వాతావరణం అక్కడ ఎలాంటి అపవిత్రత చోటు చేసుకున్నా దాన్ని శుభ్రం చేసేటటువంటి ఆ ప్రేమ వాతావరణం అది. మెహరాబాద్ కొండ మీద ఎలాంటి అపవిత్రత చోటు చేసుకునే వీలే లేకుండా అంతటి ప్రేమ, శక్తి అక్కడ ఉంది. అయినా నాకు తెలుసు రాను అంటోంది. నేను మాత్రం అక్కడ నివసించలేను. అంటే తొలి రోజుల్లో రాసుకున్నటువంటిదిది. ఈ ప్రపంచంలో ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఒక కొండ మీద కొంతమంది స్త్రీలతో ఏకాంతంగా జీవించడం ఊహించలేకపోతున్నాను. నాకు నచ్చిన విధంగా ఏ పని చేయకుండా నేను ఉండలేను. అది నాకు అసాధ్యము అని భావిస్తున్నాను అని వ్రాసుకుంది. ఆనాటి మెహరాబాద్ గురించి, అక్కడ వాతావరణం గురించి మార్గరెట్ కూడా ఇలా రాసుకుందిట. వారానికి ఒకసారి ఈ పాశ్చాత్య ప్రేమికులమైన మమ్మల్ని మెహరాబాద్ తీసుకువెళ్ళేవారు. స్త్రీలను మెహరాబాద్ కొండ మీదకు తీసుకువెళ్ళేవారు బాబా. అక్కడ మెహ్రా, మణి, ఖుర్షద్ మొదలగు స్త్రీలతో కలుసుకునేందుకు అక్కడికి మేమంతా కూడా వెళ్ళేవాళ్ళం. ఆ సమయం వరకు అంటే ఆ రోజుల వరకు బాబా ఈ ప్రాక్పశ్చిమ దేశాల స్త్రీలను ఒకచోటకు చేర్చి అంటే ఒకచోట శిక్షణ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని బాబా పని చేయడం కోసం కానీ ఒకచోట ఎప్పుడు చేర్చలేదు. ఈ సమయంలోనే వాళ్ళందరూ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఒకళ్ళ వ్యక్తిత్వాలు మరొకరు తెలుసుకోవడం ప్రారంభించారు. వారి వారి జీవితాల్లో తేడాలను గమనించసాగారు. అంటే పాశ్చాత్య స్త్రీలు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం పూర్తిగా వేరు. ఇక్కడ వీళ్ళు చిన్నతనం నుండి బాబా పట్ల ప్రేమతో ఇక్కడ నివసించడం, ఇక్కడ పరిస్థితులు వాళ్ళకి పూర్తిగా కొత్తగా ఉండేవి. అలా వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు
వాళ్ళల్లో ఉండేటటువంటి తేడా పాడాలను గమనిస్తూ ఉండేవారు. అలాగే ఒకళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళకి నచ్చనటువంటి విషయాలను కూడా వీళ్ళు మరొకళ్ళు అర్థం చేసుకునే అవకాశం కలిగింది. పాశ్చాత్య మహిళలు అంటే వీళ్ళ యొక్క పర్యటనలు సరిగ్గా కొండ మీద బాబా మెహ్రా మొదలైనటువంటి స్త్రీల యొక్క ఖచ్చితమైన క్రమశిక్షణతో గడిపే జీవితాన్ని వాళ్ళు చూసేలా బాబా చేశారు. నిజానికి మెహ్రా యొక్క జీవితం పూర్తిగా ఏకాంతంగానే గడిచింది కదా! ఆమె దృష్టి సదా బాబా మీద లగ్నం చేసేందుకే అక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేసేవారు. వారంతా బాబా నామాన్ని ప్రతిరోజు వ్రాస్తూ ఉండేవారు. బాబాను తప్ప ఎవరినీ మెహ్రా చూడలేదు. వారి పేర్లు వినలేదు. పాశ్చాత్య స్త్రీలు ఈ స్త్రీ మండలి వారితో సంభాషించేటప్పుడు వాళ్ళ మాటల్లో పురుషుల పేర్లు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని బాబా ముందరే హెచ్చరించారు. అది ఎంత కష్టమో ఊహించవచ్చు. సాధారణమైనటువంటి జీవితం గడిపేటటువంటి వారికి పురుషుల పేర్లు బయటికి రాకుండా ఉండడం అసాధారణం. కానీ వారితో మాట్లాడడం సహజంగానే కష్టమయ్యేది. వాళ్ళు రాసుకుంటున్నారు. ఇండియా అంతా దుమ్ము రేగినటువంటి రోడ్లు, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, పశ్చిమ దేశాల కంటే ఎక్కువగా వేడిగా ఉండే వాతావరణం ఇదంతా వాళ్ళకి కొత్త. వీటి గురించే ఎక్కువ సంభాషణలు జరుగుతూ ఉండేవి. ఇంకా వేరే సంభాషణలు ఏముంటాయి? ఏదైనా మన ఈ మెహ్రా అలాగే మణి వీళ్ళతో మాట్లాడాలి అంటే వేరే వాళ్ళకి దొరికేవి కావు విషయాలు. ఇంతకు మించి మాట్లాడడం వాళ్ళకి కష్టంగా ఉండేది. ఎక్కడ వాళ్ళ నోటి వెంట పురుషుల పేర్లు వస్తాయో అని భయపడుతూ ఉండేవారు. ఒకనాటి మధ్యాహ్నం బాబా చుట్టూ వీళ్ళందరూ కూర్చున్నారు. అటు పాశ్చాత్య స్త్రీలు కూర్చున్నారు, ఇటు మన స్త్రీ మండలి వారు కూర్చున్నారు. ఆ సమయంలో నూరిన మామూలుగా మాట్లాడటం ప్రారంభించింది. ప్రారంభిస్తూ ఉండగా అనుకోకుండానే ఆమె నోట్లోంచి టామ్ అనే పేరు బయటపడింది. అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు, భయపడిపోయారు. ఏం జరుగుతుందో అని. గదిలో అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అందరికీ వినిపించేంత నిశ్శబ్దమట అది. బాబా చూశారు. నిశ్శబ్దంగా మెహ్రా వైపు తిరిగి ఆమె తలను తన భుజంపై ఉంచి అంతా బాగానే ఉంది అన్నట్లుగా చూశారట. ఆమె బాబాతో ఉంది. ఆయన ప్రేమ ఆమె విన్న పేరును తుడిచిపెట్టేసినట్లుగా అక్కడ వాళ్ళందరికీ అనుభూతి కలిగింది. నోరినా వైపు బాబా చూస్తూ ఆమెను క్షమిస్తున్నట్లుగా చూశారు. ఆమె అప్పటికి చాలా అప్సెట్ అయిపోయింది. అయ్యో బాబాను నిరుత్సాహపరిచాను, బాబా చెప్పినట్లుగా నేను చెయ్యలేకపోయాను అని ఆమె పూర్తిగా అప్సెట్ అయిపోయింది. ఆ సమయంలోనే ఒకరోజు మధ్యాహ్నం బాబా మణిని పిలిచారు. మణితోటి అంటున్నారు, నేను నా మండలి వారి గురించి పాశ్చాత్యులకు ఎంతగానో గొప్పగా చెప్పాను. మీలోని హాస్య ప్రవృత్తి ఉంది అని, అలాగే మీలో ఎన్నో ప్రతిభా విశేషాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పాను. కానీ మీరు ఇక్కడ బిగదీసుకున్నట్లుగా కూర్చుని మౌనాన్ని అవలంబిస్తున్నారు అన్నారట. మణి అంటోంది, మాట్లాడే ముందు ఆలోచించవలసి వస్తోంది. సహజంగా ఉండడం మాకు సాధ్యం కావటం లేదు అని చెప్పింది. బాబా నవ్వి ఊరుకున్నారు. అలా కొన్నిసార్లు వాళ్ళందరూ కూడా మెహ్రాబాద్ రావడము, వచ్చి వెడుతూ ఉండడము, ఇలా వస్తూ వెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి కొంతవరకు ఆ పరిస్థితికి అలవాటు పడ్డారు. కొంచెం సడలింపు దొరికింది. స్నేహం పెరగసాగింది. అదృష్టవశాత్తు
పెద్దగా ఇలాంటి సంఘటనలేమీ జరగలేదు. వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడేందుకు అలవాటు పడ్డారు. ఆ తర్వాత డేలియా డి లియోన్ ఆ రోజుల్లో విశేషాల్ని ఆమె ఇలా వ్రాసుకుంది. వాళ్ళకి నిజానికి విహారయాత్రలు తీసుకువెళ్ళేవారు బాబా. అంటే కేవలము ఆశ్రమానికే పరిమితం కాకుండా వాళ్ళని కొన్ని రోజులు బయటకు తీసుకువెళ్తూ ఉండేవారు. తెల్లవారకుండానే వాళ్ళందరూ కూడా బయలుదేరిపోయేవారు. ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం వాళ్ళ శరీరానికి పడదు కాబట్టి ఎండ ఎక్కకుండానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వీళ్ళు తెల్లవారుజామునే 3 గంటలకే ప్రయాణమై వెళ్ళిపోయేవారు. అలా మెహ్రాబాద్ కూడా తెల్లవారుజామునే లేచి ఉదయం అయ్యేసరికల్లా మెహ్రాబాద్ చేరుకునేవారు. అంతకుముందే మణి, మెహ్రా వీళ్ళని చూశారు ఈ పాశ్చాత్య స్త్రీలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బంధాన్ని పునరుద్ధరించడంగా అందరికీ ఆనందం కలిగింది. అలా చాలా సార్లు వెళ్ళాం. ఒకసారి మాత్రం వారు మాకందరికీ చీరలు ధరింపజేశారు. చీరలు కట్టారు. ఇదంతా డేలియా డి లియోన్ చెప్తోంది. మా కొరకు మణి వినోదాలను పంచుతూ ఎన్నో కార్యక్రమాన్ని నిర్వహించేది. ఆమెలోని ప్రతిభను మేమంతా కూడా చూశాం. ఆనాడు తీసినటువంటి ఫోటోల్లో మేమంతా కూడా మణి ఫోటోలు తీసేది. అలాగే పాశ్చాత్య స్త్రీలు కూడా ఫోటోలు తీసేవారు. ఆ ఫోటోలని గురించి మణి ఈ బాబా యాత్రికులకు చెప్తోంది. పాశ్చాత్య స్త్రీలు మెహ్రాబాద్ వచ్చినప్పుడు కొండ మీద బాబాతో కొంతమందిమే ఉండేవాళ్ళం. మేము బాబాని ఆ రోజు కృష్ణునిగా అలంకరించాం. కిరీటం పెట్టాము. చేతిలో మురళి పెట్టాము. మేమంతా గోపికలుగా దుస్తులు ధరించాం. మెహ్రా రాధగా మారిపోయింది. ఎంత తమాషాగా ఉందో చెప్పలేం. పాశ్చాత్య స్త్రీలు కూడా గోపికలుగా తయారయ్యారు. వాళ్ళకి మేమంతా చీరలు కట్టాం. వారిని గోపికలుగా బాబా నిజానికి వాళ్ళ ఉత్తరాల్లోనే మై డియర్ గోపీస్ అంటూ సంబోధించేవారు. అలా మెహ్రాబాద్ వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి అనేక భావాలను ర్యాను, ఆ తర్వాత డేలియా వీళ్ళందరూ కూడా వ్యక్తం చేశారు. తర్వాత కేన్స్ ప్రయాణం. 1937 జూలై నెల చివర బాబా నాసిక్ ఆశ్రమాన్ని మూసివేశారు. స్త్రీ మండలి వారితోటి, అలాగే కొంతమంది పురుష మండలి వారు, పాశ్చాత్యులు వీళ్ళందరితో కేన్స్ ప్రయాణం చేశారు బాబా. దీని గురించి రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.